రాజీ, మీషోలో కిచెన్ ఐటమ్స్ కావాలని చెప్పేసి మన పోపు దినుసుల డబ్బాలు ఆర్డర్ పెట్టుకున్నావు కదా. మొత్తం 560 రూపాయలు ఎంత అయింది. చాలా ఐటమ్స్ వచ్చినాయి. చూద్దాం. నువ్వు చెంచాలి ఆర్డర్ పెట్టమన్నావు. ఈ మొత్తం ఏ ఆర్డర్ పెట్టానో నాకు కూడా తెలియదు, ఎందుకంటే 10 రోజుల క్రితం ఆర్డర్ పెట్టా. ఈ రోజు వచ్చినాయి. అవి కూడా మనం ఇప్పుడు సరే ఇప్పుడు ఓపెన్ చేస్తే అర్థమవుతుందిగా. సరే చూద్దాం వచ్చినాయి రాలేదు. వెనకనే వెళ్ళాం కదా పాషం వాళ్ళకి, అక్కడ ఇచ్చిపోయారు ఇంట్లో. ఓకే కానీ చాలా పప్పు దినుసుల డబ్బాలు చూపించారు. ఏంది మొత్తం చిన్న డబ్బాలు వచ్చింది అంటే ఒక దాంట్లోనే పేరుస్తారేమో. ఓకే ఏం ఇంచే తీసావు అటు ఇటు సైడ్లు పోయి. ఓకే మొత్తం చాలా రకాలు వచ్చినాయి. చెంచాలు వచ్చినాయి దాంట్లో. జాగ్రత్త చేసుకో. అవి పాతే ఉన్నాయి కదా, అవి పాలకి దానాకు బాగా కొత్తలే. ఈ మొత్తం నువ్వు జాగ్రత్తగా నీట్గా కనపడాలంటే సెల్ఫుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు సెల్ఫ్లు మొత్తం పేపర్ పేర్చుకో. మనకి ఏంటంటే కర్రీ చేసేటప్పుడు కానీ ఆయిల్ మరకలు అయ్యి పట్టాయి ఉన్నాయి. ఒకసారి పెయింటింగ్ వేసి అంట్లు మొత్తం బయట వేసుకున్నాం, తోముకోవాలి. ఇంకా ఒకసారి పెయింటింగ్ వేసి సెల్ఫ్ మొత్తం నీట్గా దులిపేసి నేను సాయంత్రం న్యూస్ పేపర్ కూడా తీసుకొస్తాను. నేను కూడా పిల్లలకి వెళ్ళాలి. తర్వాత చూపి మరి అటేది క్వాలిటీ చూపి. ఫోన్ రాలేదా? సరేలే ఈసారి పోయినప్పుడు తెచ్చుకుందాం. వచ్చినాయి కదా, రాలేదని చెబుతావు. ఎన్ని రకాలు వచ్చినాయి? మొత్తం 5 రకాలు 4 రకాలు వచ్చినాయి. పెద్ద డబ్బా ఒకటి, మిడిల్ ఒకటి, స్మాల్, లార్జ్. అదేలే ఆ పని చేయి మరి. ఇంకా మొత్తం అలానే ఇంకా స్పూన్లు వచ్చినాయి. వాటిలైనా అన్నిటికి వస్తలే వచ్చినాయా? సరే నీకు అవసరం పడ్డాయి వాడుకో. ఇది ఒక స్టిక్కర్ అది దీనిపైన అంటించింది. నేను పెయింట్ అనుకున్నా కానీ స్టిక్కర్. ఆ స్టిక్కర్ పోతే అందం పోయింది దీనికి. మళ్ళీ ఈ చిన్నవి బాగున్నాయి. సరే కానీ అన్నీ సర్ది చేసుకోమరా. సరే నీ ఇష్టం. ముందైతే అన్ని సర్దేసుకొని ముందు కిచెన్ అంతా శుభ్రం చేసుకున్న తర్వాత అన్నీ సర్దుకున్న తర్వాత కిచెన్ ఎలా ఉండదు చూపి. నేను న్యూస్ పేపర్ కూడా తీసుకొస్తాను. రాజీ, నేను సెల్ఫ్లకు వైట్ పెయింట్ వేస్తున్నావా? పొలాలు తీసుకొచ్చావు మోపు. రేపొద్దున మొత్తం దడిలా కట్టాల. కుక్కల దగ్గర వస్తా ఉన్నాయి ఇంట్లోకి. ఏం బ్రష్ లేదా? బ్రష్ ఉన్నారు కదా మన దగ్గర. ఇప్పుడు ఆరదది. రేపు ఉదయం సర్దుకో. ఈ సెల్ఫ్లు డార్క్ మొత్తం చూసేసుకో. మరి రేపు ఉదయం సర్దుకుంటావా ఆ దినుసుల డబ్బాలు? సరే ఏమన్నా కింద పడ్డది కూడా నీళ్ళతో కడిగి, లేకపోతే సెట్ అవుతుంది. ఓకేనా? ఏంటి ఏంటి ఇదేనా మొత్తం కలిపింది? ఇంకొందా? ఇంకా ఉంది, సగం డబ్బా ఉంది. ఇది విడిగా కలుపుకున్నావా? అలానే ఇగో ఈ గోడలు బయట పక్క పిల్లలు స్కెచ్ గీతలు గీసి కొంచెం మరకలు ఉన్నాయి, అవి కూడా రుద్దాయి. సరే మరి మంచి పని చేసేవాళ్ళే. ఈ కింద ఈ 2 సెల్ఫ్లు కూడా శుభ్రం చేయి. డార్క్గా కనపడుతున్నాయి, నీట్గా కనపడితే బాగుంటుంది. రేపు పొద్దున్న పేపర్లు ఎత్తాలి అట్టయితే. రేపు పొద్దున్న
సరే ఇగో ఉల్లిపాయలు తీసుకొచ్చా ఎంత 100కి 5 కేజీలు అంట అరదలకాయ అని చెప్పేసి వినకొండలో 3 4 ఇస్తా ఉన్నారు కదా కేజీ 30 రూపాయలు వినకుండా పల్లెల్లోకి వచ్చి తీసుకోండి 5 కేజీలు జార్ చేసుకో మరి సరే ఇంట్లో పెట్టుకో ఎలుకలేం లేవుగా ఎలుకలేం లేవులే ఇల్లు శుభ్రం అయిపోయిందా శుభ్రంగా రాజకుమారి గారు ఏం చేస్తున్నారు ఏంది అసలుకి స్పీడ్ పనులు లాగేస్తున్నావు ఈ మధ్య కొత్త డబ్బాలు వచ్చింది అందుకేనా పెయింట్ ఆరక ముందు చేస్తున్నది ఆరింది బాబా ఆరిందా ఆరింది ఆ పైన వరకు ఆరింది ఆరిందా మరి ఆ. కన్నకని చెప్పేసి త్వరగా చేసేస్తాను ఓ, దినుసులు మొత్తం వేసేస్తున్నారు అటైతే ఉన్నాయి మొత్తం డబ్బాల్లో సరిపోతుంది ఉన్నాయి మొత్తం చేసేయి ఏ ఒక్కడు కూడా కవర్లో ఉంచొద్దు అందుకనే అన్నీ దాంట్లోనే ఎగ్స్తో సహా బాక్స్ అంటే ఈ డబ్బాలు మిగులుతాయి కదా మేకలో వేయి ఎక్స్ట్రా మిగిలితేనేమో వెయ్యి లేత లేదు సరే ఓకేనా ఇప్పుడు నీట్గా ఉండదులే కిచెన్ అంతా సరే సర్దుకో మరి ఆ లోపల నేను ముగ్గురు పిల్లలకి స్నానాలు చేపించేసి సరే వాళ్ళ వాటర్లో కాడికి లైన్ పోసి తర్వాత చూసేస్తా నిద్రపుచ్చుతా మరి సరే తొందరగా ఈరోజు ఏందో కొత్తగా కొంచెం కళ కిచెన్ ఒక కలర్ రాబోతుంది అంతేనా రాజకుమారి రాత్రి పోపు దినుసుల డబ్బాలు మొత్తం సరదాలని చెప్పేసి పెయింట్ వేసావు సెల్ఫ్ అన్నిటికి సర్దావా సర్దేస్తా చూపి ఒకసారి చాలా బాగుంది రాజీ నీకు ఈ అత్యవసర పసుపు కానీ ఉప్పు కానీ నీకు చాలా అవసరం కదా అలాంటప్పుడు కింద పెట్టుకోవచ్చుగా అందుతున్నాయా అవి పెట్టింది నువ్వేగా అందుతేలే సూపర్గా ఉంది రాజు ఇప్పుడు చూడడానికి ఇదండి సంగతి పోపు దినుసుల డబ్బాలు అయితే మొత్తం బాగా సర్దుకుంది ఐటమ్స్ చూస్తారా రాజీ ఐటమ్స్ చెప్పు నువ్వు చెప్పు ఈ సన్నావాలు ఇవి వచ్చేసేమో గసగసాలు ఇది మరాఠీ మొగ్గ కర్ర అనుకుంటా ఇది వచ్చేసేమో సగ్గు బియ్యం పంచదార నెక్స్ట్ మిరియాలు అవి పలావ్ దినుసులు మిరియాలు కందిపప్పు సబ్జాలు జాలు సబ్జా గింజలు పల్లీలను పచ్చనిపప్పు బెల్లం ఈ ఆవాలు. ఆవాలు సాల్ట్ చక్కెర చెక్క మెంతులు లవంగాలు అవి తిరగమాత గింజలు ఇంట్లోనే తీసుకున్నాను నేను పసుపు రాగులు పల్లీలు కల్లుప్పు కారము బాస్మతి రైస్ ఇంకా మినప్పప్పు పచ్చి మినప్పప్పు సూపర్ ఈ విధంగా అయితే తీసుకున్నా ఇవాళ కిచెన్ చూడండి ఎంత నీట్ గా ఉందో మళ్ళీ రేపు మార్నింగ్ కల్లా చూపిస్తాను ఎలా ఉండిద్దో కింద పేపర్ వేయాలని అనుకుంటున్నాం కానీ అట్నే మర్చిపోతున్నాం పోయి పేపర్ తీసుకొస్తాను నేను మరకలు చూడు ఎట్లా పడ్డాయో అదే నేను అంటుంది పెడతా ఉంటాయి లేకపోతే ఇప్పుడే అంత మొత్తం దోమేసాను సర్దేసుకుంటూ ఉన్నా ఇప్పుడే మ్యాంగో జ్యూస్ చేస్తే మ్యాంగో జ్యూస్ తాగారు చూపించి సుహాస్ బాబుకి ఉంచాను ఇదన్నమాట నేను కిచెన్ ఎలా సర్దుకున్నాను ఏందని చెప్పేసి కామెంట్ చేయండి తమ్ములే ముందు తమ్ములేం చూపి